శ్రీగణేశ మాతా కుమారా, ఎంత మొద్దుగా ఉన్నావో! నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తోంది. అమ్మ చెప్పిన మాట వింటావు కదూ? వింటాను మాతా. మీ మాటే నాకు దైవవాక్కు. చూడు భక్తా, నువ్వు అడిగిన ఈ వరాన్ని దుర్వినియోగం చెయ్యవు అని నేను ఆశిస్తున్నాను. మీకు సంకోచం వలదు స్వామీ. తథాస్తు. మాతా, కుమారా, నా స్నానానికి సమయమైంది. నువ్వు ఈ ద్వారం దగ్గర నిల్చుని నేను చెప్పేంతవరకు ఎంతటి వారినైనా లోపలికి అనుమతించకు. ఇది నా ఆజ్ఞ. మీ మాటని శిరసా వహిస్తాను మాతా. నేను తిరిగి వచ్చాక నీకు మంచి మంచి కబుర్లు చెబుతూ కావలసిన వంటకాలన్నీ చేసి పెడతాను. అలాగే మాతా, మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. భోశంకరా, నా తపస్సుకి మీరిచ్చిన వరం అదే. మీ దేవతల పాలిట శాపం. అతి త్వరలోనే ముల్లోకాలని వణికిస్తా. ఆ సింహాసనాన్ని అధిష్ఠిస్తా. నా అసురజాతికి పూర్వవైభవం తీసుకొస్తా. నా కర్తవ్యాన్ని నెరవేరుస్తా. అసురా, గజముఖాసురా, ఆ రోజు మరుపురానిదిగా నిలిచిపోయింది. ఒక తండ్రి ఆగ్రహం, ఒక తల్లి ఆవేదన, అనేక దేవతల దీవెన ఒక కొత్త శక్తికి పురుడు పోసింది. మృత్యువే లేదు అనుకునేవాడికి మృత్యుమటలు పట్టించింది. హైహ! ప్రణామాలు ప్రభూ. యసు! ఓం! హీ చీమా, ఎక్కడికి వెళుతున్నావు? ఇలారా. అమ్మ ఆజ్ఞ లేకుండా లోపలికి అనుమతి లేదు. ఎక్కడినుంచి వచ్చావో అక్కడికే వెళ్ళు. నాగేంద్రహారాయ, త్రిలోచనాయ, భస్మాంగరాగాయ, మహీశ్వరాయ, నిత్యాయ, శుద్ధాయ, దిగంబరాయ, తస్మైకారాయ నమఃశివాయ. తక్షణం అక్కడే ఆగండి. లోపలికి అనుమతి లేదు. అఖండ లోకాలకి అధిపతిని, ఈ కైలాసాంతపురానికి అధినేతని. నాకు అనుమతి లేదా? శ్రీగణేశ మాతా కుమారా, ఎంత మొద్దుగా ఉన్నావో! నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తోంది. అమ్మ చెప్పిన మాట వింటావు కదూ? వింటాను మాతా. మీ మాటే నాకు దైవవాక్కు. చూడు భక్తా, నువ్వు అడిగిన ఈ వరాన్ని దుర్వినియోగం చెయ్యవు అని నేను ఆశిస్తున్నాను. మీకు సంకోచం వలదు స్వామీ. తథాస్తు. మాతా, కుమారా, నా స్నానానికి సమయమైంది. నువ్వు ఈ ద్వారం దగ్గర నిల్చుని నేను చెప్పేంతవరకు ఎంతటి వారినైనా లోపలికి అనుమతించకు. ఇది నా ఆజ్ఞ. మీ మాటని శిరసా వహిస్తాను మాతా. నేను తిరిగి వచ్చాక నీకు మంచి మంచి కబుర్లు చెబుతూ కావలసిన వంటకాలన్నీ చేసి పెడతాను. అలాగే మాతా, మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. భోశంకరా, నా తపస్సుకి మీరిచ్చిన వరం అదే. మీ దేవతల పాలిట శాపం. అతి త్వరలోనే ముల్లోకాలని వణికిస్తా. ఆ సింహాసనాన్ని అధిష్ఠిస్తా. నా అసురజాతికి పూర్వవైభవం తీసుకొస్తా. నా కర్తవ్యాన్ని నెరవేరుస్తా. అసురా, గజముఖాసురా, ఆ రోజు మరుపురానిదిగా నిలిచిపోయింది. ఒక తండ్రి ఆగ్రహం, ఒక తల్లి ఆవేదన, అనేక దేవతల దీవెన ఒక కొత్త శక్తికి పురుడు పోసింది. మృత్యువే లేదు అనుకునేవాడికి మృత్యుమటలు పట్టించింది. హైహ! ప్రణామాలు ప్రభూ. యసు! ఓం! హీ చీమా, ఎక్కడికి వెళుతున్నావు? ఇలారా. అమ్మ ఆజ్ఞ లేకుండా లోపలికి అనుమతి లేదు. ఎక్కడినుంచి వచ్చావో అక్కడికే వెళ్ళు. నాగేంద్రహారాయ, త్రిలోచనాయ, భస్మాంగరాగాయ, మహీశ్వరాయ, నిత్యాయ, శుద్ధాయ, దిగంబరాయ, తస్మైకారాయ నమఃశివాయ. తక్షణం అక్కడే ఆగండి. లోపలికి అనుమతి లేదు. అఖండ లోకాలకి అధిపతిని, ఈ కైలాసాంతపురానికి అధినేతని. నాకు అనుమతి లేదా? ఓం నమః